మనిషిని నమ్మితే ఏముందిరా, మట్టిని నమ్మితే ఫలితముందిరా అన్నాడు కవి. ఆ మాట ముమ్మాటికి నిజమని విశ్వసించి నేల తల్లిని సాగు చేస్తూ మంచి ఫలితాలు అందుకుంటున్న మహిళా మణులున్నారు. అవును, అసలైన భూమిపుత్రికలు వారే. అలాంటి భూమిపుత్రిక అర్చన తిపిరిశెట్టి. శాస్త్రీయంగా మట్టిలో పూలు పండిస్తున్న ఈ పూబోని గురించి తెలుసుకుందాం. అది యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ గ్రామం. ముచ్చటగా పావు తక్కువ 3 ఎకరాల భూమిలో 5 రకాల 5 రంగుల పూలు పండిస్తున్నారు అర్చన. పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలలో అలంకరణకు ఉపయోగించే జెర్బరా పూలను పండిస్తున్నారామె. ఎస్పరాగస్ పూల తోట కూడా వేశారు. నెల రోజుల తర్వాత ఈ పంట వస్తుంది. ఈ జెర్బరా ఫ్లవర్స్ ప్లాంటేషన్ కాకముందు ఇలా షెడ్ అనేది ఏది లేనప్పుడు జనరల్గా ఇది నార్మల్ ల్యాండ్ ఉండేది. అయితే మనం ఎర్రమట్టి కొట్టించి ఇవన్నీ బెడ్స్ చేసి ఇలా తయారు చేసాము. ఇది హార్వెస్టింగ్కి రెడీగా ఉంది అండ్ దీని డయామీటర్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ అలా ఉంది. సో ఇది ఒక మంచి ఫ్లవర్ అనమాట. దీన్ని హార్వెస్ట్ చేసుకోవాలి. జాగ్రత్తగా ఇలా తెంపాలి. హార్వెస్టింగ్కి ఇంకా 4 to 5 డేస్ పడుతుందండి. అలాగే ఈ మొగ్గ తీసుకుంటే 7 to 8 డేస్ ఆర్ 10 డేస్ ఈవెన్ అలా పడుతుందండి. అండ్ ఈ ఫ్లవర్ తీసుకుంటే దిస్ ఈజ్ ఇంకో 1-2 డేస్లో హార్వెస్టింగ్కి రెడీగా ఉన్నట్టు. ఇదేంటంటే స్ప్రే అండి. మనము దీని ద్వారా ఫెర్టిలైజర్స్, మందులు అన్నీ పంపించడం, స్ప్రే చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ అ వాటర్ గురించి, షవరింగ్ గురించి. ఆ పైన కనిపిస్తున్నాయి ఫాగర్స్ అండి. అవేంటంటే ఇలా షెడ్ లోపల మనకు టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి అండ్ మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి కోసం అవి యూజ్ చేస్తామండి. జనరల్గా అది సమ్మర్లో ఎక్కువ యూజ్ అవుతుందండి, వింటర్ కంటే కూడా. సమ్మర్లో ఏంటంటే టెంపరేచర్ చాలా హై ఉండడం వల్ల ఆ ఫాగర్స్ని యూజ్ చేసి కంట్రోల్ చేస్తామండి. మధ్య మధ్యలో హాఫ్ అన్ అవర్కి ఒకసారి ఒక 10 సెకండ్స్ అలా ఫాగర్స్ వదిలేసి మాయిస్ట్ వచ్చేసి మొత్తం టెంపరేచర్ అనేది కొంచెం తగ్గించేసి చెట్లను అనేది మంచిగా జాగ్రత్తగా కాపాడుకోవడం కోసం. ఈ పూల తోట వేయడానికి, పూలను కోసి ప్యాకింగ్ చేయడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని ఉపయోగించుకుని భూమిపుత్రిక అర్చన పూల తోటను పెంచుతున్నారు. మొదట మట్టిని, నీటిని పరీక్షింపచేయాలి. ఆ ఫలితాలను అప్లికేషన్తో పాటు అధికారులకు అందించాలి. ఆ విషయాలేమిటో అర్చన మాటల్లోనే విందాం. మనము జనరల్గా ఫస్ట్ లెవెలింగ్ చేసుకోవాలి. గ్రౌండ్ ఇది ఫీల్డ్ అనేది లెవెలింగ్ చేసుకొని తర్వాత మెటీరియల్, స్ట్రక్చర్ కావాల్సిన మెటీరియల్ అంతా ఆర్డర్ చేసుకోవాలి, డంప్ చేసుకుంటాము. తర్వాత మనం గవర్నమెంట్ ఆఫీస్ అక్కడికి వెళ్ళేసి మనము ఇలా డంప్ చేసుకున్న మెటీరియల్ని వాళ్ళకు చెప్తే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి తర్వాత మనకు ఒక 10% సబ్సిడీ రిలీజ్ చేస్తారు. ఆ సబ్సిడీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీడింగ్ మనము స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ ఫౌండేషన్ వర్క్ జరుగుతుంది. మనకు ఎర్రమట్టి అలా అవసరము ఈ బెడ్స్ గురించి అండ్ మనకు ఈ ప్లాంట్స్ గురించి. ఆ ఎర్రమట్టి కానీ ఆవు పెండ కానీ అది మనకు కావాల్సినంత మనము మన ల్యాండ్ని బట్టేసి కొట్టించుకోవాలి. అదంతా చేయించిన తర్వాత మనము ఈ అంత లెవెలింగ్ చేసేసి తర్వాత మనము ఈ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తాము. స్ట్రక్చర్ వర్క్ అండ్ ఫిల్మింగ్ వర్క్ అంతా స్టార్ట్ చేస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత మనము ఈ బెడ్స్ ప్రిపరేషన్ ఉంటుందండి. అర్చనకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద ఆసక్తి ఉంది. మొదట్లో భర్త వినయ్ భూషణ్తో కలిసి వరి పంట వేశారు. తర్వాత హార్టికల్చర్ డిపార్ట్మెంటు పూల తోటల పెంపకాన్ని ప్రోత్సహిస్తోందని తెలిసి దానిపై దృష్టి పెట్టారు. ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తుంది. అదే ఎస్సీ, ఎస్టీ వారైతే 95% ఇస్తుంది. పూల తోటల పెంపకానికి శిక్షణ కూడా ఇస్తుంది. ఒక పూల మొక్కకు 35 రూపాయలు ఖర్చవుతుంది. అది 4-5 ఏళ్ల వరకు బతుకుతుంది.
యాక్చువల్గా మాకు అగ్రికల్చర్ మీద ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే ఇంతకుముందు ఈ షెడ్లు పాలీహౌస్ లేనప్పుడు వరి పండించేవాళ్ళము. తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇలా పాలీహౌస్ల గురించి కొంచెం అవగాహన కల్పించడం, అలాగే ఇలా 75% సబ్సిడీ ఇవ్వడం, ఏంటంటే న్యూ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడం, అలా చేయడం వల్ల మాకు ఏంటంటే ఓకే దీన్ని ఒకసారి చూద్దాము ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి అందరి దగ్గర ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, తర్వాత మెల్లిగా కొన్ని స్టెప్స్ స్టార్ట్ చేసేసి హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళేసి అక్కడ హెచ్ఓ గారు ప్రవీణ్ గారిని సలహా అడిగాం. అప్పుడు వారు ఇలా ఇన్ఫర్మేషన్ అంతా దీని గురించి ప్రొవైడ్ చేశారు. స్టార్టింగ్ వాట్ వీ నీడ్, ఫస్ట్ ఏంటంటే మనకు సాయిల్ చూసుకోవాలి, సాయిల్ టెస్ట్ చేసుకుంటారు, తర్వాత వాటర్ టెస్ట్ కూడా చేసుకుంటారు. ఆ తర్వాత అవి రెండు ఓకే అయిన తర్వాత మనము కావాల్సినవన్నీ ప్రొసీజర్స్ ఫాలో కావాలి. ఎకరానికి 250 ట్రాక్టర్ల ఎర్రమట్టి, 60 ట్రాక్టర్ల ఆవు పేడ అవసరమవుతుంది. 1 ఎకరం పాలీహౌస్లో 24,000 పూలు పూస్తాయి. పాలీహౌస్కు కర్టెన్ ఉంటుంది. ఉదయం కర్టెన్ దించి సాయంత్రం మూసివేస్తారు. వర్షపు నీరు లోపలికి వెళ్లకుండా ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంచడానికి, గాలి లోపలికి వెళ్ళి రావడానికి ఈ కర్టెన్ ఉపకరిస్తుంది. వర్షపు నీటిని నిల్వ ఉంచడానికి ఫామ్ ఫౌండ్ నిర్మిస్తారు. ఫామ్ ఫౌండ్ అంటే పెద్ద నీటి గుంట అన్నమాట. ఇందులో 5 లక్షల లీటర్ల వాన నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఈ నీటిని వర్షాలు పడకపోయినా 3 నెలల పాటు ఉపయోగించుకోవచ్చు. ఈ చెట్లకు టెంపరేచర్ కంట్రోల్ కావాలి కాబట్టి ఫాగర్స్ కానీ, షేడ్ నెట్స్ కానీ అండ్ కర్టన్స్ ఉంటాయి సైడ్లో. అవేంటంటే మనకు ఎయిర్ గురించి అని తీస్తాము అండ్ నైట్లో క్లోజ్ చేస్తాము. అలా అన్నీ కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ నీట్గా మెయింటైన్ చేయాలండి షెడ్ని కూడా. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా మనము వచ్చినా కూడా, లేదంటే ఏదైనా దేని ద్వారానైనా రావడం, ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి జరగకుండా ఉండడానికి కోసం ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తూ అండ్ మాకేంటంటే ఈ షెడ్తో పాటు వాటర్ కూడా మనము ఏంటంటే ఈసీ చెక్ చేసుకోవాలండి వాటర్లో. సో ఆ వాటర్ అనేది ప్యూర్ వాటర్ ఉండాలి కాబట్టి మనకు ఒక్కొక్కసారి మనకు కావాల్సిన వాటర్ దొరకకపోవచ్చు. సో మేమేంటంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కూడా స్టార్ట్ చేసాము. ఫామ్ పండ్ అని కన్స్ట్రక్ట్ చేసాము. దాంట్లో మనము వాటర్ స్టోర్ చేసుకొని, రెయిన్ వాటర్ది స్టోర్ చేసుకొని అవన్నీ ఏంటంటే ఈ వాటర్ చెక్ చేసుకుంటూ డైలీ దాంట్లో సపోజ్ ఈసీ కనుక ఎక్కువ ఉంటే దాంట్లో ఈ వాటర్ మిక్స్ చేసుకొని డైలీ మనకు కావాల్సిన వాటర్ అన్నీ తీసుకొని డైలీ అలా స్ప్రే చేసుకోవడం, లేదంటే ఇవన్నీ చూసుకోవడం చేయాలండి. ఇలా జాగ్రత్త పాటించాలి. అండ్ ఇంకా మేము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయడంతో పాటు అండ్ సైడ్లో ఏంటంటే ఓపెన్ ఫీల్డ్లో కూడా మనము కొన్ని రకాల ఫ్లవర్స్ కానీ అవి పెంచుకోవచ్చు. ఇవేంటంటే షెడ్లో పెరిగేవి మాత్రమే. అలాగే బయట కూడా ఇప్పుడు మాకు 1.5 ఎకర్ ఉందండి. సో మనము బయట ఓపెన్ ఫీల్డ్లో పెంచడానికి కూడా కొన్ని ఉంటాయి వెరైటీస్. అందులో గ్లాడియాలస్ అని ఒకటి. సో మేము అది బయట ఓపెన్ ఫీల్డ్లో పెట్టామండి. అది ప్లస్ ఏంటంటే ఆస్పరాగస్ అని ఫిల్లింగ్ మెటీరియల్, అది గడ్డిలాగా ఏంటంటే ఫ్లవర్స్కి, బొకేస్కి, డెకరేషన్కి పనికొస్తుంది. ఈ ఫ్లవర్స్ లాగే దానికి కూడా అవసరం. సో మనం అది బయట ఓపెన్ ఫీల్డ్లో పెట్టుకోవచ్చు. అదంతా పెట్టేసి అది కూడా దీంతో పాటే మెయింటైన్ చేయడం అండ్ ఇలా వాటర్, ఫామ్ పాండ్ వాటర్ కావచ్చు, ఇది కావచ్చు, అన్నీ మనము మంచిగా మెయింటైన్ చేసుకుంటుంటే ఈ క్రాప్ అనేది మంచి. జర్బరా పూల మొక్కలను, ఎస్పరగస్ పూల మొక్కలను కంటికి రెప్పలా చూసుకోవాలి. అందుకే మొక్కలకు పసుపు పచ్చ కవర్లు తొడుగుతారు. ఏవైనా పురుగులు వచ్చినా, ఇన్ఫెక్షన్లు వచ్చినా ఈ కవర్ల వల్ల తెలిసిపోతుంది. పూల మొక్కలు మొదట కాసే మొగ్గల్ని తెంపేస్తారు, తర్వాత వేసే మొగ్గలనే ఉంచుతారు. పూల తోట మధ్య కలుపు మొక్కలు పెరగకుండా చూస్తారు. ఒకవేళ పెరిగితే వాటిని వెంటనే పీకేస్తారు. గోమూత్రం, వేప నూనె కలిపి వారానికొకసారి పిచికారీ చేస్తారు. రోజు ఉదయం 10-15 నిమిషాల పాటు డ్రిప్ ద్వారా నీటిని అందిస్తారు. నా పేరు వినయ్ అండి. నా వైఫ్ హర్షనకు పాదకం 3 ఎకరాలు పాలీహౌస్ నిర్వహిస్తుంది. తనకు నేను చేదోడు అదోడుగా లైక్ మార్కెటింగ్ అండ్ పెస్టిసైడ్, డిసీజ్ కంట్రోల్లో హెల్ప్ఫుల్గా ఉంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి 2 ఎకరాలు ఉంది మేడిపల్లిలో. మనకు ఎకరాకి 24,000 జర్బరా మొక్కలు పడతాయి.
అండ్ ఈ జర్బరా మొక్కలు ఎలా అంటే 21 రోజుల వరకు జస్ట్ వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి మనము. తర్వాత డ్రిప్ ద్వారా ఫర్టిలైజరు అండ్ వాటరు ఎవ్రీడే 10 to 15 minutes అది అవసరం తగ్గట్టు డ్రిప్ ద్వారా వాటర్ ఇస్తాము. అండ్ స్ప్రేస్ కూడా ఏమన్నా అవసరం ఉంటే చేస్తాం. అండ్ 1 month తర్వాత మనకు మొగ్గలు స్టార్ట్ అవుతాయి. బట్ మన అవి ఫ్లవరింగ్కి తీసుకోకూడదు, వాటిని తెంపేసుకుంటూ పోవాలండి. ఇది తీసుకోండి, మొగ్గు వచ్చింది, బట్ మొగ్గ వచ్చింది కదా అని సంతోషపడి మనం పువ్వు తీసుకోకూడదు. దీన్ని ఇలా మనకు మొగ్గలు వస్తూనే ఉంటాయి. 3 months వరకు రెగ్యులర్గా మొగ్గలు తీసేస్తూ ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్న మొక్క 2 months ఏజ్, ఇంకొక 1 month అయితే ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు డిస్బర్డింగ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఎండిపోయిన ఆకులు ఇలాంటివి ఉంటే తీసేసుకోవాలి, కలుపు ఎక్కడన్నా ఉంటే తీసుకోవాలి. ఎందుకంటే అన్నెసెసరీగా వీటికి ఫర్టిలైజర్ వెళ్ళడము, న్యూట్రిషన్ అంతా దీనికి వెళ్ళిపోతుంది. సో ఇది జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ వాటర్ మేనేజ్మెంట్ కూడా ఒకటి నెససరీ అండి. దీనికి ఈసీ అనేది <0.7 ఉండేట్టు చూసుకోవాలి. సో దానికోసం మేము ఏం చేస్తామంటే పాలీహౌస్ మీద పడిన వాటర్ని ఫామ్ పాండ్లో స్టోర్ అయ్యేట్టుగా చేస్తాం. ఆ ఫామ్ పాండ్ని మన వాటర్లో మిక్స్ చేసుకుంటే రెయిన్ వాటర్ అనేది 0 ఈసీ. సో అది చాలా మంచిది. ఎంత ఈసీ తక్కువ ఉంటే అంత ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది. ఈ పాలీహౌస్ అనేది ఏ మహిళ అయినా నిర్వహించుకోవచ్చు. మహిళలతో నిర్వహించుకోదగింది పాలీహౌస్, కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. జెర్బరా, ఎస్పరాగస్ పూల తోటలతో పాటు ఫిల్లింగ్ మెటీరియల్ గ్లాడియోలస్ను కూడా వేశామని అర్చన చెప్పారు. ప్రారంభంలో పెట్టుబడి ఎక్కువే అవసరమవుతుంది. షెడ్స్లో పెరిగే వాటినే కాకుండా బయట పెరిగే వాటిని పెంచుతున్నామని ఆమె తెలిపారు. పూల తోటల మధ్య అంతర పంటలుగా కూరగాయలను కూడా వేసుకోవచ్చు. తాము ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. ఒక లేడీ సూపర్వైజర్ను కూడా నియమించుకున్నామని చెప్పారు. 2 months ముందే మనము ప్లాంట్స్ ఆర్డర్ చేసుకోవాలండి. ఇలా ప్లాంట్స్ ఏంటంటే చిన్న చిన్న ప్లాంట్స్ గ్రో చేసినవి మనము పూణే నుంచి కానీ ఇంకెక్కడి నుంచి అయినా మనకు మోంటీ ప్లాంట్ అని అండ్ కేఎఫ్ అని ఇలా చాలా ఉన్నాయండి. అలా మనకు మంచిగా తెలిసిన కంపెనీస్ అండ్ ఇవి ఏంటంటే కొంచెం పేరున్న కంపెనీస్. అందులో నుంచి మనము ఇలా 5 colors ప్లాంట్స్ అనేది తెప్పించుకొని ఇక్కడ ప్లాంటేషన్ చేసుకున్నాము. బెడ్స్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ప్లాంటేషన్ అండ్ డ్రిప్పింగ్ ఉంటుంది 2 lines. దాని ఏంటంటే ఈ ప్లాంట్స్కి సరిపడా వాటర్ అందించడానికి ఎవ్రీడే మనకు షెడ్యూల్ ఉంటుందండి. ఆ షెడ్యూల్ని ఫాలో అయ్యి ఇలా ప్లాంట్స్ని షవరింగ్ చేయడము అండ్ స్ప్రే ఉంటుంది. ఆ స్ప్రే కానీ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు ఫాలో ఎవ్రీడే. ఇవన్నీ చూసుకోవడానికి జనరల్గా మనకు అంటే యాక్చువల్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఫస్ట్ మేము అది అటెండ్ అయ్యాము. అది గవర్నమెంట్ నుంచే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారండి. అలా ట్రైనింగ్ అటెండ్ అయిన తర్వాత మనకు కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. తర్వాత మనకు ఏంటంటే మనకు ఓకే మనము చేయగలం అనుకుంటే చేయొచ్చు. మాకేంటంటే 2.5 acres ఉందండి జనరల్ పాలీహౌస్ మొత్తం. ఇక్కడ అండ్ 25 గుంటాస్ ఉంది. 1/2 acre కంటే కొద్దిగా ఎక్కువ అండ్ 2 acres ఇంకో దగ్గర ఉందండి. మేము అంత చూసుకోలేం కాబట్టి ఒక సూపర్వైజర్ని కూడా అపాయింట్ చేసుకున్నామండి. ఒక లేడీ సూపర్వైజరే ఉన్నారు. ఈ ప్లాంట్స్కి ఏంటంటే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వస్తే ఎలా మనము అన్నీ చూసుకోవాలి, ఎలాంటి మందులు వాడాలి, ఎలా స్ప్రే చేయాలి, ఇవన్నీ ఏంటంటే మనకు కంప్లీట్గా నాలెడ్జ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో మనము మేము ఒక కన్సల్టెంట్ని పెట్టుకున్నాము. వాళ్ళు ఎలా అంటే 1 monthకి ఒకసారి వచ్చి విజిట్ చేసి ఎలా ఉందో చూసి తర్వాత మనకు ఎలాంటి మందులు పడతాయి, ఎలా స్ప్రే చేసుకోవాలి అవన్నీ మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వెళ్తారు. ఆ షెడ్యూల్ ప్రకారం మనం అన్నీ ఎవ్రీడే ఆర్ ఆల్టర్నేట్ డేస్ అలా ఏ మందులు ఉన్నాయి అవన్నీ స్ప్రే చేసుకోవడం అండ్ చూసుకోవడం. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ని మనం ఇప్పుడు ఇలా చూసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీడే చెక్ చేసుకొని మనం ఒక్కొక్క చెట్టుని అబ్జర్వ్ చేస్తూ అక్కడ ఏమైనా కలుపు మొక్కలు ఉన్నాయా లేదంటే సమ్ చేంజ్ ఉందా లీవ్స్లో కానీ ఎక్కడైనా కానీ ఉంటే అది వెంటనే ఇన్ఫామ్ చేయడం. అప్పుడు కన్సల్టెంట్ గారు దానికి తగిన జాగ్రత్తలు చెప్పడం. అలా మనకు కావాల్సినవన్నీ షెడ్యూల్ ప్రకారం ఫాలో కావాలి. పెరిగి పూలు పూసాక వాటిని కాడలతో సహా జాగ్రత్తగా కోసి నీళ్ల బకెట్లో వేస్తారు. ఒక్కో బంచులో 30 నుంచి 40 ఉంచుతారు. అట్టపెట్టెల్లో 5 రంగుల పూలు ఉండేలా ప్యాక్ చేస్తారు. సీజన్లో డిమాండ్ను బట్టి ఒక్కో పువ్వుకు 5-6 రూపాయల ధర పలుకుతుంది. సీజన్ కానప్పుడు 3-4 వస్తుంది. యాక్చువల్గా ఈ ఫ్లవర్స్ అనేది మనం
హెల్దీ అదే ఐ మీన్ డయామీటర్ని బట్టి కూడా మన ఫ్లవర్ ఎలా ఉంది అని చెప్పవచ్చు. ఇలాగా ఫ్లవర్ అనేది ఇప్పుడు ఇది పెద్దగా ఉంది, 12 సెంటీమీటర్స్ ఉంది. సో దిస్ ఈజ్ ఎ గుడ్ ఫ్లవర్ అని. యాక్చువల్గా ఇలాంటి ఫ్లవర్స్కి మార్కెట్లో కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. మా షెడ్లో 5 కలర్స్ ఉన్నాయి. దట్ ఈజ్ వైట్, ఎల్లో, ఆరెంజ్, పింక్ అండ్ రెడ్. ఇలా 5 కలర్స్ ఉన్నాయి. ఫ్లవర్ని చాలా జాగ్రత్తగా ప్యాక్ చేయాలి. ఈ పెటల్స్ అనేది ఇలా నీట్గా రావాలి. ఇలా ప్యాక్ చేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి. ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత ఇలా 10 ఫ్లవర్స్ని ఒక బంచ్ లాగా ప్రిపేర్ చేస్తాము. ఇలా 10 ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్ వేయాలి. అది కూడా ఎలా అంటే స్టెమ్స్ అనేది మనము మళ్ళీ వాటర్లో వేస్తాము, ఎందుకంటే దీనికి మళ్ళీ వాటర్ చాలా అవసరం ఉంటుంది. సో మనం ఇట్లా దానికి ఇది కాకుండా చాలా జాగ్రత్తగా రబ్బర్ బ్యాండ్ పైకి ఇలా అనుకోవాలి. అలా 3 రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఇలా వేయాలి. ఇలా బంచెస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా కాడల్ లెంత్ని బట్టి కూడా దీని వాల్యూ అనేది ఉంటుంది. ఎంత హెల్దీ అండ్ ఎంత డయామీటర్లో ఫ్లవర్ ఉంటుంది అండ్ దీని వాల్యూ ఎలా ఉంటుంది అనేది. ఇలా బంచెస్ని ఒక్కొక్కటిగా ఇలా వాటర్లో స్టోర్ చేసుకోవాలి. ½ అన్ అవర్ టు 1 అవర్ ఇలా వాటర్లో ఉంచిన తర్వాత ప్యాకింగ్ స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క బాక్స్ని రెడీ చేసుకోవాలండి. ఈ హోల్స్ అనేది ఇలా ఫ్లవర్స్కి పాడు కాకుండా ఫ్రెష్గా ఉంచడం కోసం అండి. సో మనం ఇలా బంచెస్ పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మార్కెట్కి పంపిస్తాం. అంతవరకు ఇలాగే ఎలాగున్నాయో అలా ఉండడానికి కోసం ఫస్ట్ వాటర్లో వేయడం, తర్వాత ఇలా ప్యాక్ చేయడం, తర్వాత ఇలా ఎయిర్ పోవడానికి అనుకూలంగా ఉండే విధంగా బాక్స్ని తయారు చేసుకోవడం, అది తెచ్చి ఇందులో ప్యాక్ చేసుకొని మార్కెట్కి పంపించాలండి. ఒక్కొక్క బాక్స్లో 5 కలర్స్ పెట్టేయచ్చండి. ఫ్లవర్కి జనరల్గా మనకు సీజన్లో అయితే 5 or 6 రూపీస్ ఆర్ 10 రూపీస్ అలా మనం డిమాండ్ని బట్టి కూడా ఉంటుందండి కాస్ట్. అదే అన్సీజన్లో అయితే అంతగా పోదు. అయినా కూడా అలాగే మనము 2 రూపీస్ లేదంటే 1 రూపీ 3 రూపీస్ అలా మనకు డిమాండ్ని బట్టి ఉంటుందండి కాస్ట్ అనేది. సీజన్లో మాత్రం ఖచ్చితంగా మనకు 5, 6, 10 అలా ఉంటుందండి. అప్పుడు ఆ టైంలో మనము 2-3 మంత్స్లో ఆ సీజన్లో అనేది మనకు ఇన్వెస్ట్మెంట్ ఎలా మనము కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేది అక్కడ వచ్చేస్తుంది మనకు. సో మనకు కావాల్సిన మంత్లీ కావాల్సిన ఇవి ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ పెట్టుకోవడానికి అవన్నీ మనం ఆ టైంలోనే మనం సంపాదించుకుంటాము. దీని ద్వారా మనం ఏంటంటే కేవలం మనం ఒక్కరమే ఉపాధి పొందడమే కాకుండా ఏంటంటే ఒక 10 మంది వేరే వాళ్ళకు కూడా ఉపాధి
దీన్ని కల్పించడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు చూస్తే మీరు చూసారు లేడీస్ చాలామంది ఉన్నారు ఇందులో. అలా మనము చాలామందికి ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం అండ్ మనము ఉపాధి పొందుతాం. సో లేడీ ఫార్మర్స్కి నేను చెప్పేది ఏంటంటే ఇలా గవర్నమెంట్ సబ్సిడీ ప్రొవైడ్ చేయడం. ఇలా సబ్సిడీ అంటే ఓన్లీ ఫర్ ద షెడ్ కాదండి, ప్లాంటేషన్కి కావచ్చు, షెడ్కి కావచ్చు, ఇంకా ఫామ్ పాండ్ నిర్మించుకున్నాం మేము, అలా దానికి కావచ్చు, దేనికైనా సబ్సిడీ ప్రొవైడ్ చేస్తారండి. ఇనిషియల్ మనం ఇన్వెస్ట్మెంట్ కొద్దిగా ప్రిపేర్ చేసుకుంటే ఆర్ బ్యాంక్ లోన్ తీసుకొని ఏదైనా చేసి ఇలా ముందుకు అడిగేసి ఇలా నిర్మించుకోవడం చాలా ఇప్పుడు ఎంకరేజింగ్గా ఉందండి.